Sir, Namaskaram, sir. So the reason for the establishing this institution, sir, I'll just go back to July and August of 2024, sir. So 2024 July, August lo, there are series of SOS calls in newspapers lo, Facebook lo, Instagram lo, social media platforms lo regarding ఎవరైతే మన దగ్గర నుంచి మైగ్రెంట్స్ వెళ్ళారో టు ద మిడిల్ ఈస్ట్ అండ్ ఆల్. సో అక్కడి నుంచి చాలా రిపీటెడ్గా SOS కాల్స్ వచ్చాయి సార్, ఆల్మోస్ట్ అరౌండ్ 10 to 12 కేసెస్ ఇన్ స్పాన్ ఆఫ్ 40 days. సో వీ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ దర్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఫ్యామిలీ మెంబర్స్ అసలు ఎలా వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఎలా సింగిల్గా వెళ్ళారా, అది గ్రూప్ వెళ్ళారా, అసలు వాళ్ళకి వెళ్ళే ముందు అసలు ఐడియా ఉంది ఎక్కడికి వెళ్తున్నారు, వేర్ ఆర్ ది గోయింగ్ యాక్చువల్లీ, అక్కడ ఏం వర్క్ చేయడానికి వెళ్తున్నారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫ్యామిలీస్తో ఇంటరాక్ట్ చేశాం సార్. So then we want to know exactly the magnitude of the issue. So actually only 10 members అయినా జిల్లాలో ఎంతమంది వెళ్తున్నారు. So then what we did, sir, we started interacting with RPO office Hyderabad. So Hyderabadలో we have a wing called as Protector of Immigrants who sit in RPO office. So Protector of Immigrants actually deals with these such migrants who go to Middle East and all ECR countries. So వాళ్ళ దగ్గర నుంచి we have started getting data. సో మా పిన్ కోడ్స్ అన్ని వాళ్ళకి పంపించాము. సో మా పిన్ కోడ్స్లో ఉన్న పాస్పోర్ట్స్ ఎంతమంది మిడిల్ ఈస్ట్లో ఉన్నారు అంటే దే గేవ్ ద డేటా. సో బై ఐ థింక్ ఆగస్ట్ అండ్ డిసెంబర్ 2024 వీ గాట్ ద డేటా ఫ్రమ్ POE ఫ్రమ్ 2015 నుంచి 2024 వరకు ఎంతమంది మైగ్రేట్ అయ్యారనే డేటా తెచ్చుకున్నాం సార్. సో ఆ డేటా తీసుకుంటే సార్ 2015 నుంచి ఎవ్రీ ఇయర్ రఫ్లీ అరౌండ్ 3,000 to 4,000 మెంబర్స్ ఫ్రమ్ కోనసీమ అక్కడ ఉన్న ఆ ఏరియాలోంచి దే ఆర్ గోయింగ్ టు మిడిల్ ఈస్ట్ నేషన్స్. సో అందులో డ్యూరింగ్ కోవిడ్ దెర్ ఈజ్ ఏ డ్రాస్టిక్ reduce in numbers, sir, and after COVID and 23-24 there is a drastic rise in number. So almost around వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం చూసుకుంటే సార్ అరౌండ్ 14,000 మెంబర్స్ ఉన్నారు. సో 14,000 మెంబర్స్లో అరౌండ్ 8 to 9 కంట్రీస్లో దే హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ అరౌండ్ వర్కింగ్ యాజ్ పెయింటర్స్, హౌస్ మేట్స్, స్టీల్ ఫిక్సర్, హెల్పర్స్, క్లీనర్స్, మేసనరీస్, కార్పెంటర్స్, డ్రైవర్స్, కుక్స్, సెక్యూరిటీ గార్డ్స్, లేబరర్స్, ఇలా వేరియస్ ప్రొఫెషన్స్ చేస్తున్నారు సార్. సో అందులో 40% ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ కువైట్ సార్, అండ్ ఒమన్లో ఒక 10 to 15%, ఖతార్లో 15%, ఇజ్రాయిల్లో ఒక 10%. సో ఇలా ఒక వేరియస్ కొన్ని కంట్రీస్లో కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారు సార్. సో దెన్ వీ స్టార్టెడ్ అనలైజింగ్ యాక్చువల్లీ ఎందుకు వెళ్తున్నారు ఈ డీటెయిల్స్లోకి. సో వీ నో ఓన్లీ ఎవరు వెళ్ళారో తెలుసు కానీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మన డీటెయిల్స్ లేవు సార్. సో దెన్ వీ స్టార్టెడ్ సర్వే విత్ అవర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, వాళ్ళు దే బిలాంగ్ టు విచ్ ఏరియా, సో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఈ స్టడీ చేయడానికి వి టుక్ అరౌండ్ 2 months సార్. సో బై డిసెంబర్ we got to analyze that this is a major issue in my district, sir. So then what we did, sir, so వీళ్ళందరికీ కూడా దే హ్యావ్ నో ఐడియా ఎగ్జాక్ట్లీ వెళ్ళే ముందు ఎవరు కూడా అంటే వీళ్ళు వెళ్ళడం కూడా అంతా కూడా ఇట్స్ నాట్ ఏ ప్రాపర్లీ రికగ్నైజ్డ్ ఏజెంట్స్ ద్వారా వెళ్ళట్లేదు సార్. ఎవ్రీ వన్ ఈస్ గోయింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ సమ్ హియర్సే, పక్కన ఎవరో చెప్పారు అక్కడ ఏదో జాబ్ వస్తుంది అరౌండ్ 40,000 50,000 ఇస్తారు పని చేస్తే, కానీ అక్కడ వర్క్ కండిషన్స్ ఎలా ఉంటాయి, అక్కడ లోకల్గా లాస్ ఎలా ఉంటాయి, అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, అక్కడ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా వీళ్ళు ఎవరికి ఐడియా లేదు సార్. సో వీ స్టార్టెడ్ యాక్చువల్లీ ఆఫ్టర్ దిస్ అనాలిసిస్ అరౌండ్ మార్చ్ ఆఫ్ 2025లో వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ అన్ ఇన్స్టిట్యూషన్ కాల్డ్ యాజ్ కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ ఇన్ కలెక్టరేట్ సార్. సో విత్ DRO యాజ్ నోడల్ ఆఫీసర్ అండ్ విత్ 2 police కానిస్టేబుల్స్ అండ్ 3 ఫ్రమ్ ద కలెక్టరేట్. సో ఈ 5 మెంబర్స్తో ఒక హెల్ప్ డెస్క్ లా పెట్టుకున్నాం సార్. పెట్టుకొని ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో, ఇప్పుడు మా జిల్లాలో వీ హ్యావ్ 1 పాస్పోర్ట్ సేవా కేంద్ర. సో ఎవ్రీడే అరౌండ్ 12 to 15 పాస్పోర్ట్స్ వెరిఫికేషన్కి వస్తాయి సార్. సో వీ హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ ద పోస్టల్ సూపరింటెండెంట్ దేర్. సో మీకు ఎవరైతే పాస్పోర్ట్స్ వస్తాయో మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ టు దీస్ యాక్టివిటీస్ ఓన్లీ. సో మీరు మా దగ్గరకు పంపించండి, వస్తే అట్లీస్ట్ విల్ సే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, మీకు ఐడియా ఉందా లేదా, సో ప్రివెంటివ్గా ఎలా వెళ్ళాలనుకుంటున్నారు, రికగ్నైజ్డ్ ఏజెంట్స్ ద్వారా వెళ్ళారా లేదా. సో ఈ విధంగా వీ స్టార్టెడ్ ఎడ్యుకేటింగ్ సార్. సో దీని మీద వీ డిడ్ అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా. And we actually numbers are that, sir, from March 2025 నుంచి ఒక 265 కేసెస్ వచ్చాయి సార్ మాకు. సో వీ హ్యావ్ గివెన్ ఏ హెల్ప్ లైన్ ఇచ్చాం సార్. ఇట్స్ అరౌండ్ 1800-4250-488. సో ఎవ్రీడే అట్లీస్ట్ వి గెట్ అరౌండ్ 2 calls. సో అండ్ డైరెక్ట్లీ పీపుల్ కూడా వచ్చేసి దే స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ అస్ రాదర్ దాన్ వీ స్టార్టెడ్ యాక్చువల్లీ టు పాజిటివ్గా మీరు తెలుసుకొని వెళ్ళండి అని ఉద్దేశంతో పెడితే మెజారిటీ ఆఫ్ ద కంప్లైంట్స్ ఆర్ రిగార్డింగ్ మా వాళ్ళు వెళ్ళారు అక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేయాలనుకుంటున్నారు, అక్కడ మేము ఏం చేయలేకపోతున్నాం, ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో మాకు అర్థం కావట్లేదని. సో స్లోగా సార్ దిస్ KCM ఇన్స్టిట్యూషన్ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ POE. సో మేము ఆ 5 members టీమ్ని ఆ సెంట్ ఫర్ ఏ ట్రైనింగ్ టు ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఆఫీస్ ఫర్ అరౌండ్ 3 days. సో అక్కడి నుంచి వీ గాట్ ద డేటా ఆఫ్ ఆల్ ద ఎంబసీస్, NRTs ఎవరున్నారు, నాన్ రెసిడెంట్ తెలుగు ఇన్స్టిట్యూషన్స్ ఎవరున్నారు, వాళ్ళ హెడ్స్ ఎవరు, వాళ్ళ మెయిల్ ఐడీస్ ఏంటి అనేది ఆల్మోస్ట్ ఒక 30-40 కంట్రీస్ అగేన్స్ తీసుకున్నాం సార్. సో రైట్ నౌ KCM interact with all those ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో విల్ డైరెక్ట్లీ మెయిల్ టు దెమ్.
దే విల్ రెస్పాండ్ టు అస్ సార్. సో ఆ విధంగా స్టార్టెడ్ అండ్ పాస్ట్ 1 year నుంచి అరౌండ్ 265 కేసెస్లో 87 కేసెస్ని పాజిటివ్గా ఇండియాకి తీసుకురాగలిగాం సార్. అండ్ దిస్ ఈస్ వర్కింగ్ అన్ ఆటో పైలట్ మోడ్. రైట్ నౌ నథింగ్ కమ్స్ టు మై లెవెల్ ఆల్సో. సో వచ్చినప్పుడు డైరెక్ట్గా దే గో టు దట్ కేసీఎం ఆఫీస్, దే విల్ స్పీక్ టు దెమ్, ఇలా ఇష్యూ ఉంది అంటే అక్కడ ఉన్న ఆఫీషియల్స్ దే ఇంటరాక్ట్ విత్ పిఓఈ అండ్ దే ఇంటరాక్ట్ విత్ ద కన్సర్న్ ఎంబసీ. అండ్ కొంతమంది డైరెక్ట్గా తెలుగు ఏజెంట్స్ మాకు పరిచయం అయిపోయారు సార్ అక్కడ ఎవరైతే ఉన్నారో. సో వాళ్ళందరితో వీళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు మా కేసీఎం ఆఫీస్లో ఉన్న వాళ్ళు. సో దట్స్ హౌ వీ స్టార్టెడ్ డైరెక్ట్లీ ఇంటరాక్టింగ్ విత్ దెమ్. సో ఆ విధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కాల్ వెళ్ళేసరికి దే ఆర్ యాక్చువల్ రెస్పాండింగ్ పాజిటివ్లీ. ఏదైనా డబ్బులు ఇవ్వాలి, బ్యాక్ వచ్చేయాలి అంటే డెఫినెట్గా దే ఆర్ యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే మీరు ఫస్ట్ పంపించాడని చెప్పేస్తున్నాం. సో అందులో ఒక మెజారిటీ ఆఫ్ ద ఇన్సిడెంట్లో సార్ ఒక 7 death cases అయ్యాయి సార్, అక్కడ చనిపోయారు వెళ్ళి. సో ఐ థింక్ 2 members in Israel due to construction activitiesలో, అండ్ వీ కుడ్ ఏబుల్ టు గివ్ అరౌండ్ 25 lakhs టు ద ఫ్యామిలీ. హౌ అంటే అక్కడ ఉన్న ఆర్గనైజేషన్ వాళ్ళు, అసోసియేషన్ వాళ్ళు, దే హ్యావ్ సమ్ ఇన్సూరెన్స్, సో దట్ వీ కుడ్ యాక్చువల్లీ గివ్ ఇట్ టు ద కన్సర్న్ ఫ్యామిలీ మెంబర్స్. సో అరౌండ్ 41 జాబ్ ఎంక్వైరీస్ అండ్ ఫ్రాడులెంట్ కేసెస్ ఆఫ్ మనీ అరౌండ్ 118 cases. సో రఫ్లీ అరౌండ్ పాస్ట్ 1 year నుంచి ఆపరేషన్లో వీ కుడ్ డీల్ విత్ అరౌండ్ 265 cases. సో రైట్ నౌ దీన్ని బాగా వైడ్ పబ్లిసైజ్ చేయడానికి వీ డిడ్ ఏ 2-minute వీడియో సార్. సో దీన్ని ఆల్ థియేటర్స్లో వీ స్టార్టెడ్ ప్లేయింగ్. సో ఇంటర్వెల్లో ఒక 2-minute వీడియో ప్లే చేయడం చేస్తున్నాం సార్. సో దెన్ పీపుల్ ఆర్ స్టార్టెడ్ కమింగ్ అండ్ అప్రోచింగ్ కేసీఎం సార్. సో ఐ థింక్ దిస్ రియల్లీ హెల్ప్డ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ సార్. ఐ విల్ జస్ట్ ప్లే దట్ సార్. దీనివల్ల ఎవరైతే మైగ్రేషన్ పోవాలనుకున్నారో సార్ అలాంటి వాటికి ఏమైనా కొంచెం సెట్ బ్యాక్ ఏమైనా వస్తూ ఉందా? నథింగ్ సార్. అంటే వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు కూడా తెలియదు సార్. నేను ఏమంటానంటే 2, ఒకటి ఎవరైతే మిడిల్ మ్యాన్ ఉన్నారో వీళ్ళు అకౌంటబిలిటీ తీసుకోకుండా చీటింగ్ కూడా చేస్తున్నారు, అలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. అలాంటి చెక్ పెట్టి వీళ్ళందరినీ క్రెడిబిలిటీ తీసుకొని అవసరమైతే గవర్నమెంట్ రెగ్యులేట్ చేసి వాళ్ళు కూడా ఫెసిలిటేట్ చేయగలిగితే మనకు 2 పక్కల ఇబ్బందులు రావు. ఎవరైనా పోయిన వాళ్ళు సేఫ్గా ఉంటారు, మళ్ళీ మనం తీసుకురావడానికి మనకు ఒక ఇది ఉంటుంది. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. మీ అనుభవంలో పోయే వాళ్ళకు పెద్దగా సెట్ బ్యాక్ లేదు. అంటే వాళ్ళు రావడానికి ఇంకా చూపెట్టట్లేదు సార్, బట్ an ఇష్యూ అయితే దే ఆర్ అప్రోచింగ్ us. No, that is what I am saying. That is the best way. ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా ప్రపంచం అంతా మనం అక్కడికి తీసుకొచ్చి ఇక్కడే పెట్టాలని కూడా లేదు. మనకి ఎక్కడ బెటర్ ఆపర్చునిటీస్ ఉంటే అక్కడికి వెళ్ళడానికి ఫ్రీ. వాళ్ళ సెక్యూరిటీ చూస్తున్నారు. కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ పెట్టి వాళ్ళ వెల్ఫేర్ చూసుకుంటున్నారు. అంటే ఎవరైనా వెళ్ళాలనుకుంటే ట్రై టు ట్రైన్ దెమ్. అక్కడ ఇలా ఉంటాయి, ఫుడ్ హ్యాబిట్స్ ఇలా ఉంటాయి, అక్కడ లాస్ ఇలా ఉంటాయి. రెగ్యులేషన్ కూడా మీరు ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళందరినీ కొంత వెరిఫికేషన్ చేసి అవి కూడా చూస్తున్నారా? ఫ్రాడులెంట్ ఏజెంట్స్ అరౌండ్ 118 members ని మేము ఆపగలిగాం సార్. అంటే ఇన్ఫార్మల్ గా మీకు గోట్ లెటర్ సార్, మెయిల్స్ పంపించారు. కెనడాలో విల్ గివ్ అరౌండ్ $4,000 per month ఫర్ బెర్రీ పికింగ్ అని చెప్పేసి ఇచ్చారు. సో $4,000 per month ఫర్ బెర్రీ పికింగ్ ఎవరు ఇవ్వరు సార్ జనరల్. సో అలాంటి మెయిల్స్ వచ్చిన వాళ్ళు మా దగ్గరికి అప్రోచ్ అయ్యి ఇలా వచ్చాయి, అసలు నిజమా కాదా అని వెరిఫికేషన్కి వస్తున్నారు సార్. దట్స్ వీ కెన్ గెట్ ఇట్ వెరిఫైడ్ సార్. వై కాంట్ మేక్ ఇట్ మైగ్రేషన్ పోర్టల్ ఒకటి పెట్టి స్టేట్ యాజ్ ఎ యూనిట్, కెన్ వి డూ GAD ఆర్ వేర్ విచ్ డిపార్ట్మెంట్ ఇస్ కన్సర్న్? ఒకసారి ఓనర్షిప్ సార్ మనకి NRT సొసైటీ ఉంది. NRT సొసైటీ విల్ ఆర్గనైజ్. అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ NRIs అందరిని ఎవరు చూస్తారు? ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్? ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ సార్, హోమ్ క్యాబ్. అంటే కాదు, వాళ్ళు అక్కడ ఆర్గనైజ్ చేసి ఎవరు చేస్తున్నారు, ఇక్కడ ఎవరు డిపార్ట్మెంట్ NRI ఇష్యూస్ అన్ని. కాబట్టి GAD మీరు పనిచేయండి. NRIని ఆ దేశాల్లో ఉండే ఆర్గనైజేషన్స్ని అన్నీ చేసి ఇక్కడ ఉండే వాళ్ళని మైగ్రేషన్ ఏజెంట్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కూడా చెక్ చేసుకొని ఒక పోర్టల్లో తీసుకొచ్చి కోనసీమలో చేసిన ఎక్స్పెరిమెంట్ని రాష్ట్రానికి మొత్తం పెట్టి జిల్లా లెవెల్లోనే ఒక సెంటర్ పెడతాం. కలెక్టర్స్ విల్ సూపర్వైజ్ అండ్ రెగ్యులేట్ అండ్ మానిటర్. వాళ్ళ వెల్ఫేర్ ఏది వచ్చినా డీసెంట్రలైజ్డ్ అప్రోచ్, సెంట్రలైజ్డ్ పోర్టల్, బట్ అందరికీ సేఫ్టీ, ఎక్కడ ఇబ్బంది లేకుండా చేద్దాం. ఒక సమస్యకి పరిష్కారం ఇన్నోవేటివ్ వే. అందరం కూడా ఇదే మరిగా ఆలోచిస్తే 1 by 1 సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయగలిగితే రెగ్యులేట్ అవుతుంది, కంట్రోల్లోకి వస్తాయి. కోనసీమ కలెక్టర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కంగ్రాచులేషన్స్, వెల్ డన్. ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడు ఎత్తుక్కోకుండా పర్మనెంట్గా సొల్యూషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు GAD దీన్ని అడాప్ట్ చేసుకొని ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఎట్లయితే కోనసీమ
ఇది పేరు పెట్టారు, సెంటర్ ఫర్ మైగ్రేషన్. ఏ జిల్లాకు ఆ జిల్లా ఆఫీస్ పెట్టుకుంటారు, వాళ్ళు అక్కడ మానిటర్ చేస్తారు.